తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ యాక్చువల్గా ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్లో బడ్జెట్లో థర్డ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వాలి, కానీ ఈ స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాను. కారణం ఎందుకంటే ఇవాళ మార్చి 10. మార్చి 10 ఏంటంటే ప్రత్యేకత ఏమైనా ఉందా? నిజంగానే ఉంది. తెలుగు యంగ్ డైరెక్టర్స్కి మార్చి 10 అనేది పుట్టినరోజు. అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు. అసలు ఈ ఆలోచన నాకు రావటమే విచిత్రంగా జరిగింది. సాధారణంగా నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఖాళీగా లేను. అంటే ఖాళీగా ఉండటం అంటే వర్క్ చేయటానికి, వర్క్ లేక ఎప్పుడూ కాదు, వర్క్ ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వర్క్ చేయటానికి అవకాశం లేక ఇంట్లో ఉండిపోయాను. అంటే హెల్త్ బాగుండక దాదాపుగా ఒక 2 years బ్యాక్ నాకు కొంచెం సివియర్గా 2 ఆపరేషన్స్ జరిగినాయి. దానివల్ల నేను ఎక్కువసేపు కూర్చుని లేకపోతే ఎక్కువసేపు పని చేయలేక కొంచెం ఇనెబిలిటీ రావడంతో నేను వర్క్ చేయడానికి వెళ్ళలేకపోతున్నాను. అందువల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ టైంలో నేను ఏం చేయాలి? ఖాళీగా కూర్చుని ఒట్టినే తిని కూర్చుని అలా గోడలంకు చూసుకుంటా ఆలోచన చేస్తే ఏముంటుంది? ఇన్ని సంవత్సరాలు బిజీగా చేసినటువంటి వర్క్ చేసిన నేను ఏదైనా ఒక మంచి పని చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు నా స్క్రీన్ ప్లే యాక్టింగ్ క్లాసులకు కూడా బ్రేక్ పడింది. సో దాన్ని ఏం చేయాలి? అది బ్రేక్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇదే విషయాల్ని నేను క్లాస్లో ఏ విషయాలైతే చెప్తున్నానో ఆ విషయాల్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఇంకా కొత్తగా వచ్చేటటువంటి యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి పంచుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇది నా ఛానల్ స్టార్ట్ చేయడానికి ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ నేను బిగినింగ్ ఎపిసోడ్లో కొద్దిగా రఫ్గా చెప్పినట్టుకి కూడా దాదాపుగా 1500 పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పటిదాకా. 1500 సబ్స్క్రైబర్స్ అంటే చాలా గ్రేటా? కాదు, అది చాలా తక్కువ. కానీ నేను తీసుకున్నటువంటి ఫిల్మ్ అండ్ యానిమేషన్ అటువంటి విభాగంలో ఈ మాత్రం రావటమే గ్రేట్. సరే, వచ్చిన వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఎంతమంది వచ్చారు, ఎంతమంది సబ్స్క్రైబర్గా చేరారు, ఉన్నారు, ఎంతమంది చూస్తున్నారు, వ్యూస్ ఎన్ని వస్తున్నాయి? ఎందుకంటే ఆలోచన చేయట్లేదు, ఎలా చేసుకుంటూ వెళ్తున్నాను వచ్చినటువంటి ఐడియా. అంటే క్లాస్లో చెప్పేటటువంటి ఏ మ్యాటర్ అయితే ఉంటుందో దాని స్టెప్ వైజ్గా అందరికీ కూడా, ముఖ్యంగా కొత్త వాళ్ళకి చెప్పడంతో పాటుగా ఇక్కడ నా క్లాసెస్ విన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సబ్జెక్ట్కి ఒకసారి మర్చిపోయి ఉండొచ్చు, లేదా నన్ను కాంటాక్ట్ చేయడానికి ఇబ్బంది అయి ఉండొచ్చు, బిజీలో ఉండొచ్చు. వాళ్ళకు కూడా మళ్ళీ రిఫ్రెష్ అవ్వడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఒకటి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మళ్ళీ చాలా సందర్భాల్లో చెప్పాను, చాలాసార్లు చెప్పాను కూడా, మళ్ళీ చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో ఉబుసుపోకో ఖాళీగా అట్లా ఇట్లా చూసుకుంటూ స్కిప్ చేసేటువంటి ఎపిసోడ్లు అయితే నేను చేయటం లేదు. కాలక్షేపానికి నేను ఎపిసోడ్ చేయటం లేదు, లేదా టైంపాస్గా అసలు చేయను. ప్రతి ఎపిసోడ్ కూడా చూసి ఆలోచించి మీకు ఇన్ఫర్మేషన్ బాగుంటుంది, ఉపయోగపడుతుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అందాలి, ఏదో ఒక వాళ్ళకి ఒక ఐడియా రావాలి ఒక విషయం మీద అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఎపిసోడ్ని సెలెక్టివ్గా చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటిదాకా చేసిన ప్రతి ఎపిసోడ్ కూడా, ఇంకా చెప్పాలంటే నిన్న మొన్న ఒక వారం 10 రోజుల కిందట చేసినటువంటి కన్నప్ప టీజర్ ఎపిసోడ్ కూడా దాని మీద ఒక విమర్శ చేశాడు. ఇది అవసరమా మీకు? ఇది సినిమాని చంపేయటానికి మీరు చేస్తున్నారు అని చెప్పినట్టుగా ఒక ఆయన కామెంట్ పెట్టాడు. అయినప్పటికీ నేను పట్టించుకోలేదు. కారణం ఏంటంటే టీజర్స్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే పాయింట్ చెప్తంతో పాటుగా, మనం ఏదన్నా ఒక టీజరో లేకపోతే ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసాం, మనకు ట్రోల్స్ వచ్చినాయి, రకరకాలుగా విమర్శలు చేశారు. వాటిని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? అంటే అది కూడా కరెక్ట్ చేయకుండా రిలీజ్ చేసేసారు. అలాగే సినిమా మనం సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు దాదాపుగా 10-15 సినిమాల్లో డైలాగులు, విజువల్స్ అన్నీ కూడా కాపీ కొట్టినట్టుగా తీశారు. సో ఇవన్నీ మనం చెప్తే కనీసం ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు తీసుకుని జాగ్రత్త పడతారని ఉద్దేశం కాదండి. తీసుకుంటే మంచిదే. అట్లీస్ట్ మన యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ కన్నా తెలుసుకుని ఉంటే వాళ్ళు ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భం వస్తే
ఎవరైనా విమర్శ చేస్తే ఆ విమర్శను సద్విమర్శగా చేసుకుని సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతో ఈ టీజర్స్ని తర్వాత ట్రైలర్స్ మీద కూడా మాట్లాడటం జరుగుతుంది. అంటే ప్రచారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి అంశాన్ని, ప్రతి ఎపిసోడ్ని కూడా మీకు ఎంత ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగం తీసేసేయండి. నాకు ఇంతవరకు సంవత్సరం అయింది, దీనివల్ల రూపాయి ఉపయోగం లేదు, ఫైనాన్షియల్ ఉపయోగం లేదు. కానీ ఒక సబ్జెక్ట్ మ్యాటర్లో నేను చేస్తున్న పని 10 మందికి ఉపయోగపడుతుందన్న సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా, అది కొన్ని కోట్లు ఇచ్చినప్పటికీ కూడా రాదనే విషయం నాకు తెలుసు. ఆ విషయం ఎవరైనా మీరు కామెంట్ పెడతారు, గురుగారు మంచిగా చెప్తున్నా, చాలా సంతోషం అండి, చాలది. అలాగే విమర్శిస్తే నేను బాధపడేది ఏం లేదండి. దానిలో చూసుకుని ఎందుకు ఇతను విమర్శించాడు, ఎందుకు కారణం ఏంటుంది, దీనిలో మనం ఏదన్నా ఏ రకంగా వీళ్ళు అర్థం చేసుకున్నారు, మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకుని నెక్స్ట్ ఎలా ఎపిసోడ్ చేయాలి అనేటువంటి ఆలోచనకే తీసుకుంటున్నాను. కానీ వచ్చిన 4-5 నెగిటివ్ కూడా నేను పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. సరే, ఏదైనప్పటికీ కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. తెలుగు యంగ్ డైరెక్టర్స్ ప్రయాణం మరింత ముందుకు సాగుతుంది, తప్పకుండా సాగుతుంది. ఇది ఫైనాన్షియల్ అసిస్టెంట్తో సంబంధం లేకుండా ఇప్పుడు దాదాపుగా మనకి హాఫ్ మానిటైజేషన్ అయింది. మెంబర్స్గా జాయిన్ అవ్వండి అని చెప్తే కనీసం 100 రూపాయల మెంబర్స్ కూడా ఎవరు జాయిన్ అయ్యే పరిస్థితి లేరు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ యొక్క పరిస్థితి అలా ఉంది, కొత్త వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చా కాబట్టి నేను ఒక్కటే నమ్ముతాను జీవితంలో, మనం చేయాల్సిన పని మనమే చేయాలి, అది మన కోసం వేచి ఉంటుంది. అయితే నేనేమంటానంటే ఆ పని నీ చేతికి వచ్చే ముందు ఆ పనికి సంబంధించిన సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఆ వర్క్ని నువ్వు నేర్చుకుండాలి. ఆ వర్క్ని హ్యాండిల్ చేయగలిగి సక్సెస్ చేయగలిగే సామర్థ్యం అనేది నువ్వు ఏర్పరచుకోవాలి, ఇది నేర్చుకోవాలి. మీరు ఏ వృత్తిలోకైనా వెళ్ళండి, సినిమా కూడా ఇది సాధారణమైనటువంటి ప్రొఫెషన్ కాదు, చాలా అద్భుతమైనటువంటి ప్రొఫెషన్. డబ్బులు వస్తాయి, పేరు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ దీనికి క్రియేటివిటీతో పాటు హార్డ్ వర్క్ కావాలి, ఓర్పు చాలా కావాలి, చాలా ఓర్పు కావాలి. ఇమీడియట్గా అనుకుని రాగానే వెంటనే సక్సెస్ కూడా రాదు. సక్సెస్ వచ్చిన తర్వాత నిలుపుకోవడం కూడా కష్టం. సో ఒక సక్సెస్ వచ్చింది కదా మనం లైఫ్ లాంగ్ జరిగిపోతుందా అంటే కాదు. ఎప్పటికప్పుడు నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలి, ఎప్పటికప్పుడుగా నిత్యనూతనంగా ఉండాలి, ఎప్పటికప్పుడుగా కొత్తగా క్రియేటివ్ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ ప్రజలకి అందించగలిగి ఉండాలి. అది ఓన్లీ డైరెక్షనే కాదు, స్క్రిప్ట్ వైజ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, మరో డిపార్ట్మెంట్ ఏదైనప్పటికీ కూడా. అందుకనే ఇది ఎన్ని సంవత్సరాలు పనిచేసినా విసుగు కలగినటువంటి ప్రొఫెషన్గా ఇప్పటికీ కూడా ఉంటుంది సినిమా అనేది. అందుకే చాలామంది దీని మీద అట్రాక్ట్ అవుతారు. నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే నా అనుభవంతో, దయచేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి దయచేసి రావద్దు. జీవితాలు వేస్ట్ అయిపోతాయి. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషన్స్ ఒకటి కాదు, 100 సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ లైఫ్ అనేది ఒక్కటే ఉంటుంది. ఏదైనా ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫెయిల్యూర్ వచ్చినా వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళకూడదు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అనేది మన గోడ మీద రాసుకుని మనం ఈ ఇండస్ట్రీలోకి రావాలి. కొత్తగా రావాలనుకున్న దర్శకులు, రచయితలు దయచేసి పుస్తకాలు చదవటం అనేటువంటి ఒక హ్యాబిట్ని పిచ్చిగా మార్చుకుని రండి ఇక్కడికి. బుక్స్ బాగా చదవండి, సినిమాలు బాగా చూడండి. సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం కాదండి, సినిమాలు చదువుకోవటం కోసం చూడండి. ఒక పుస్తకాన్ని చదివామంటే దానికి సంబంధించిన నోట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రాసుకోవడానికి ప్రయత్నించండి, లేదా గుర్తు పెట్టుకోండి. గుర్తు లేకపోతే అదే విషయాన్ని మీ ఫ్రెండ్స్తో ఆ కథని, ఆ క్యారెక్టర్స్ని, వాటిని బాగా డిస్కస్ చేయండి. వాళ్ళకి ఆ కథ చెప్పండి, దాని మీద డిస్కస్ చేయండి. దానివల్ల మీకు ఆ చదివిన కథ, క్యారెక్టర్స్ బాగా గుర్తుంటాయి. మీరు అనలిటికల్గా మాట్లాడటం వల్ల వాటి విధానం కూడా మీకు అర్థమవుతుంది. ఇది మీరు నేర్చుకోవాల్సింది. ఏ పుస్తకాలు చదవకుండా, మన పురాణ వాంగ్మయం చదవకుండా, రామాయణ మహాభారతాలు, భాగవతాలు చదవకుండా, ఎవరు రాశారో చదవకుండా, వాళ్ళు వాస్తవాలు ఏమన్నా తెలుసుకోకుండా, సినిమాలు చూసి పురాణాలు ఎలా ఉంటాయి, సినిమాలు చూసి చరిత్ర ఎలా ఉంటుందనే దిక్కుమాలిన ఆలోచనతో మాత్రం రాబోకండి, సినిమా ఇండస్ట్రీ రాబోకండి. అన్నీ నేర్చుకోండి, తెలుసుకోండి. ఒకవేళ వచ్చేసారు, ఎంటర్ అయ్యారు, ఇప్పుడు నేర్చుకునేందుకు బోలెడు ఉన్నాయి సాధనాలు. వాటిని ఉపయోగించుకొని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మంచి మంచి బుక్స్ చదవండి, పెద్ద పెద్ద రైటర్స్ రాసిన పుస్తకాలు చదవండి, వాటిని అవగాహన చేసుకోండి, క్యారెక్టర్ని అవగాహన చేసుకోండి. రామాయణ మహాభారతాలు మించినటువంటి
క్యారెక్టర్స్ లేదా అష్టాదశ పురాణాల్లో ఉన్న క్యారెక్టర్లు, తర్వాత సీన్లు, సన్నివేశాలు ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఉండవు. నేను చదివి చెప్తున్నాను దయచేసి. ఏంటండి సినిమా చెప్పంటే పురాణాలు చదవమంటారంటే ఎన్ని కథలు ఉన్నాయో దానిలో, ఎన్ని మంచి విషయాలు ఉన్నాయో, వాటన్నిటినీ కాకపోయినా కనీసం 10% మనం సినిమాల్లో పెట్టినా అద్భుతమైన దర్శకులుగా మారుతారు. ఇలాంటి బేసిక్స్ లేకుండా ఏమాత్రం చదవకుండా మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలబడదాం అనుకోవటం, ప్రయత్నిద్దాం అనుకోవటం అనేది మనం మోసం చేసుకోవటమే అవుతుంది. ఎవరినైనా మోసం చేయొచ్చేమో, కానీ మనం మోసం చేసుకోకూడదు. మనకు మనం సమాధానం చెప్పుకునేట్టు ఉండకూడదు. మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే ఏదైనా ఒక వర్క్లో లేదైనా ఒక విషయంలో క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే ఈ ఇండస్ట్రీలోకి రండి. ఈ ఛానల్ మీది, పర్టికులర్గా యంగ్ డైరెక్టర్స్ కోసం, యంగ్ రైటర్స్ కోసం ఏర్పాటు చేయబడింది. కేవలం వీడియో ఎపిసోడ్లే కాకుండా త్వరలో లైవ్లో కూడా వస్తాను. అదే కాదు, ఈ ఛానల్లో త్వరలో జనాలకి బాగా పట్టుబడిన తర్వాత, కొంచెం ముందు బాగా వెళ్ళిన తర్వాత వర్క్షాప్స్ కూడా, అంటే వేరియస్ ప్లేసెస్లో ఒక 1 వీక్ 10 days వర్క్షాప్స్ లాగా కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పిద్దాం అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాను. అయితే ఇప్పటిదాకా స్క్రీన్ ప్లే మీదే, తర్వాత ఎక్కువగా కథ రాసుకుని డైలాగ్స్ రాసుకునే దాని మీదే మన ఎపిసోడ్లు వచ్చినాయి. త్వరలో డైరెక్షన్ మీద కూడా, అంటే షార్ట్స్ ఎలా తీయాలి, ఏ షార్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, దానిలో పద్ధతి అనేది కూడా రావడానికి నేను ప్రయత్నిస్తాను. కారణం ఏంటంటే ఆ షార్ట్స్ గురించి చెప్పాలంటే ముందు స్క్రిప్ట్ రాయటం తెలియాలి. ఈ సినిమా ఇండస్ట్రీలో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే స్క్రిప్ట్ రాసుకోవటం తెలియకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రిప్ట్ రాస్తే సినిమా మొత్తం 90% అయిపోయినట్టే. అందుకోసమని చాలామందికి పట్టుబడని విద్య ఇది. షూటింగ్ ఈజీగా చేస్తారు, అయితే ఎవరో టెక్నీషియన్ హెల్ప్ తీసుకుంటారు. కానీ ఇక్కడ కూడా రైటర్స్ హెల్ప్ తీసుకుంటారంటే రైటర్స్ హెల్ప్ ఉండదా అని అనుకోకుండా ఉంటుంది. కానీ ముందు మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం రాయకపోయినా పర్లేదు, అసలు ఎట్లాంటి కథ సినిమా హిట్ అవుతుంది, దానికి స్ట్రక్చర్ ఏంటి, బేసిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు పట్టుబడి, మైండ్లో పట్టుబడి ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ సాధిస్తారు. అందుకోసమనే నేను ఇక్కడే కాదు, ఈ యూట్యూబ్ ఛానల్లోనే కాదు, నేను క్లాసెస్ చెప్పినా బాగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చేది స్క్రీన్ ప్లే అండ్ స్క్రిప్ట్ ఫస్ట్ రాయటం. దాని తర్వాత నేను వాటికి కూడా నేర్పుతాను. కెమెరాకి సంబంధించింది, తర్వాత షార్ట్స్కి సంబంధించి, లైటింగ్ సంబంధించింది, తర్వాత ఎడిటింగ్ సంబంధించింది, తర్వాత షెడ్యూలింగ్, మరి ఇంకా ఏవైతే ఉన్నాయో మిగతా పార్ట్లు కూడా నేను దానికి ఇంపార్టెన్స్ని బట్టి చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది రెగ్యులర్గా నేను చెప్పే క్లాసుల్లో కానీ చెప్పే విషయాల్లో కానీ ఇవే ఎక్కువ, స్క్రీన్ ప్లే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. అందుకనే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. సినిమాలో ఉండేది క్రియేటివ్ పార్ట్ ఇది. ఈ విషయాన్ని మన యంగ్ డైరెక్టర్స్ తప్పకుండా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది మీ ఛానల్, మీకోసం పెట్టిన ఛానల్. దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో, ఏ రేంజ్కి తీసుకెళ్లాలో, లేదా ఎవరెవరికి ప్రాపగేట్ చేయాలో, ఎవరెవరికి షేర్ చేయాలో అది మీ నిర్ణయానికి వదులుతున్నాను. నేను ఏదో క్యాజువల్గా అడుగుతాను, ఎపిసోడ్లో అడగాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, అదండి ఇదండి, దట్స్ మై డ్యూటీ. అంటే ఈ ఛానల్ని ఇట్లా వర్క్ చేస్తున్నప్పుడు అడగాల్సిన బాధ్యతను కూడా అడుగుతున్నాను. ఇది 10 మందికి తెలియాలి, చాలామందికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. అలాగే షేర్ చేయమని అంటున్నాను, లైక్ చేయమంటున్నాను. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఈ మాధ్యమంలో మీరు లైక్ చేసినప్పుడే కదా, లైక్స్ని కామెంట్స్ని బట్టే కదా యూట్యూబ్ ఆల్గారిథం అనేది అర్థం చేసుకుని మన ఛానల్ని ప్రమోట్ చేస్తుంది. అప్పుడే కదా 10 మందికి తెలిసేది. 10 మందికి తెలిసినప్పుడే కదా విషయాలు అర్థం చేసుకుని మంచి మంచి టెక్నీషియన్స్ మన ఇండస్ట్రీలోకి వచ్చేది. అందుకోసం నా రిక్వెస్ట్ని 1కి 10 సార్లు చెప్తున్నాను. అలాగే ఛానల్లో కింద కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని, లైక్ చేయమని వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇదే కాదు, ఎపిసోడ్లు కూడా చాలా నిదానంగా, ప్రశాంతంగా చూడండి. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుని దానిలో నిజాలు ఏంటి, ఎలా జరుగుతుందనేది మీరు కూడా వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చెప్తే నాకు ఎత్తి చూపండి, లేదా మీకు కావలసిన విషయాలుంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇప్పటికే చాలామంది కామెంట్స్ మీరు అర్థం చేసుకుని ఉంటారు. కొన్ని కామెంట్స్కి నేను ఎపిసోడ్స్ చేస్తాను, కొన్ని నేను పెట్టలేదు. అంటే మీరు మర్చిపోయాను అనుకోవకండి, ఉంటాయి, నేను చదువుతాను, తప్పకుండా నేను వాటికి సమాధానం ఇస్తాను. తర్వాత ఎపిసోడ్ చేయాల్సి ఉంటే ఎపిసోడ్స్ కూడా తప్పకుండా చేస్తాను. చేయలేదు కదా అంటే నేను చూడలేదు అనుకోవకండి. సో దయచేసి మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే ఉపయోగం లేదు దానివల్ల. నేనేమి నెగిటివ్ థాట్తో లేను,
లేదా నెగిటివ్ థాట్స్ని తీసుకుని ఎంకరేజ్ చేసి ఎంగేజ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసేటువంటి టైం కూడా నాకు లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సచ్ టైప్ ఆఫ్ నెగిటివ్ థింగ్స్ అనమాట. దయచేసి నేను ఏది చెప్పినా సరే మన యంగ్ డైరెక్టర్స్కి రైటర్స్కి ఉపయోగపడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఎపిసోడ్స్ చేస్తాననే విషయాన్ని గుర్తుంచుకుని మీరు కామెంట్స్ రూపంలో మీరు చేయవలసిందిగా నా యొక్క రిక్వెస్ట్. చిట్ట చివరిగా ఒక్క విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేసి మీ అందరి దగ్గరే సెలవు తీసుకుంటాను. ఈ ఛానల్ని ఇప్పటిదాకా ఎంకరేజ్ చేసిన వాళ్ళకి, ఇంకా ముందు ఎంకరేజ్ చేయబోయే వాళ్ళకి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.